కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కేజీఎఫ్ తర్వాత కన్నడ సినిమా స్థాయిని మరో మెట్టెక్కించిన సినిమా కాంతారా. రీజనల్ కథ నేషనల్ లెవెల్లో కనెక్ట్ అయితే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించింది ఈ మూవీ. అయితే ఈ సినిమా సీక్వెల్ విషయంలో మాత్రం వరుస విషాదాలు యూనిట్ తో పాటు ఫ్యాన్స్ ను కూడా కలవరపెడుతున్నాయి. కాంతారా ఘన విజయం సాధించడంతో పార్ట్ 2ను అనౌన్స్ చేశారు మేకర్స్. తొలి భాగంలో వచ్చిన కథకు ముందు ఏం జరిగింది అన్న లైన్తో కాంతారా చాప్టర్ 1ను పట్టాలెక్కించారు. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్లాన్ చేశారు. అక్కడి వరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. ఈ సినిమా షూటింగ్ టైంలో యూనిట్ కి సంబంధించిన వ్యక్తుల మరణాలు చిత్ర యూనిట్ తో పాటు ఇండస్ట్రీ జనాలను కూడా కలవరపెడుతున్నాయి. షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ కి వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ఆర్టిస్టులు గాయపడ్డారు. కేరళలో షూటింగ్ జరుగుతుండగా ఓ జూనియర్ ఆర్టిస్ట్ సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి చనిపోయారు. జూనియర్ ఆర్టిస్టు మరణం మరిచిపోకముందే యూనిట్ కు మరో షాక్ తగిలింది. సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రాకేష్ పూజారి అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. షూటింగ్ మధ్యలో రాకేష్ చనిపోవడంతో ఆ ఎఫెక్ట్ షూటింగ్ మీద పడింది. జూన్లోనూ మరో నటుడు షూటింగ్లో చనిపోయారు. నైట్ షూట్లో పాల్గొంటున్న కళాభవన్ నిజు గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు కాంతారా తొలి భాగంలో నటించిన ప్రభాకర్ అనే వ్యక్తి హార్ట్అటాక్తో చనిపోయారు. గతంలో దర్శనానికి వెళ్లిన రిషబ్ను నువ్వు ప్రమాదంలో ఉన్నావంటూ హెచ్చరించారు పంజుర్లే. ఆ హెచ్చరిక ఈ ప్రమాదాల విషయంలోనే అని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఇక మీదట ఇలాంటి దుర్ఘటన జరగకుండా చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.